ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల అంశాల ప్రధాన అజెండాగా తెలంగాణ కేబినెట్ చర్చించనుంది. మధ్యాహ్నం జరిగే సమావేశంలో స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో తదుపరి చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి వద్ద, ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. జీవోలపై ఉన్నత హైకోర్టు స్టే విధించింది. ఎన్నికలకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ పరంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో పార్టీ పరంగా 42% సీట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకుంటారన్న వాదన వినిపిస్తోంది. ఇక స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు 2 పిల్లలకు మించి ఉండరాదన్న నిబంధన ఎత్తివేయాలని గత సమావేశంలో కేబినెట్ నిర్ణయించింది. దీనిపై మంత్రివర్గం ఆమోదించి ఆర్డినెన్స్ తీసుకురానుంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులపై నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలకు జిల్లా స్థాయిలో స్థలాలు ఇచ్చినట్లుగానే ప్రస్తుతం ఇవ్వాలని మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలను చేపట్టే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల అంశాల ప్రధాన ఎజెండాగా తెలంగాణ కేబినెట్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏంటి? తెలంగాణ కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించనున్నారు. నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశం కావాలని చెప్పేసి ఇటీవలనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ నెల 16న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఇందులో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 2 పిల్లల నిబంధనలు ఎత్తివేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదించి ఆర్డినెన్స్ ను తీసుకురానబోతున్నారు. ఈ నిర్ణయం గవర్నర్ రాష్ట్ర శాసనసభ శాసన మండలిని ప్రోగోర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలి ఫోర్స్ లో ఉంటే ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదు కాబట్టి దాన్ని ప్రోగోర్ చేశారు. దీంతో ఈ రోజు ఆర్డినెన్స్ ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయించబోతుంది. దానికి సంబంధించి తీసుకొస్తారని తెలుస్తుంది. దాంతో పాటు బీసీ రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టు ఎస్ఎల్పీ కోర్టు వేయడం, రాష్ట్ర హైకోర్టు జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41, 42 పైన స్టే ఇవ్వడంతో కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి, 50% రిజర్వేషన్ సీలింగ్ దాటి వెళ్లాలంటే చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్తే ఎలా ఉంటుంది, పార్టీల పరంగా రిజర్వేషన్లు బీసీలకు 42% ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు మరికొన్ని కీలక ప్రాజెక్టులపైన, కీలక అంశాలపైన కేబినెట్ లో చర్చిస్తారు. ఈసారి వచ్చేటువంటి యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం పైన నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ చేపట్టడానికి సంబంధించి ఇప్పటికే అది కుంగిపోయి లోపల చాలా మంది, ఇప్పటికే 5-6 మంది కార్మికులు లోపల నుండే మరణించి వారు బయటకు రాలేని పరిస్థితి. దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అదో విధంగా ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 ప్రాజెక్టు సంబంధించి చర్చించి దాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలు కేబినెట్ ఎజెండాకు రాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉన్నది. ఒకవైపు కేబినెట్ లో మాత్రం ఇప్పుడు బీసీ ఎజెండా సంబంధించి బీసీ రిజర్వేషన్ల పైన ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.